యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. మ్యారేజ్ చేసుకునే టైం కల్లా సో అన్న సినిమాలో యాక్ట్ చేస్తున్నాడా లేకపోతే జాబ్ చేస్తున్నాడా? లేదండి, హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు. అప్పుడు యాక్టింగ్ చేస్తలేడు, చేస్తలేదు, జాబ్ చేస్తున్నాడు. చెప్పాడా? అంటే మ్యారేజ్కి ముందు ఏమైనా చెప్పారా? చెప్పాడు. మాది జరిగింది అసలు పెద్దలతోని అరేంజ్ మ్యారేజే. ఇద్దరు ఒకే ఊరు ఒకే గల్లీ, కానీ తను హైదరాబాద్లో ఉంటాడు అని తెలియదు. ఏది ఇద్దరిది కరీంనగర్? ఇద్దరు కరీంనగర్, ఇద్దరు ఒకటే ఊరు ఒకటే ఏరియా. ఓన్లీ ఇప్పుడు పక్క గల్లీ ఈ గల్లీ అంతే తేడా. ఇల్లు అంటే వీళ్ళ బ్రదర్స్ అంతా నాకు తెలుసు. నేను తెలియదు అక్కడ ఉంటా అని ఈయన తెలియదు, ఆయన ఇక్కడ ఉన్నాడు ఇదే ఊర్లో అని నాకు తెలియదు. అట్లా ఓకే. చాలా మంది అనుకుంటారు లవ్ మ్యారేజ్ అని, అదే అందరం చూస్తే అట్లే అనుకుంటాం అన్నమాట. లవ్ మ్యారేజ్ అడుగుతారు కానీ కాదు, అరేంజ్ మ్యారేజ్. ఓకే, అరేంజ్ మ్యారేజ్. సో ఫస్ట్ అయితే పక్క పక్క గల్లీలోనే ఉంటానన్నప్పుడు అసలు ఎప్పుడు చూసుకోవడం కానీ అలా ఏం జరగలేదా? అంటే తినేక బయటకు వెళ్ళదు. నేను వెళ్ళినప్పుడల్లా ఓన్లీ డాడీతోనే బయటకు వెళ్తుంటే, బైసికల్ మీద సైకిల్ మీద అట్లా. నేను ఎక్కువ ఓన్లీ స్కూలు కాలేజ్ ఇల్లు అలా ఉంటుండే. ఈ తర్వాత నాకు సినిమా ఆఫర్ వచ్చినప్పుడు అప్పటి నుంచి నేను హైదరాబాద్ చాలా తక్కువ ఉంటుంది ఊరికి. ఈ హైదరాబాద్లోకి వచ్చినప్పటిసరికి వీళ్ళ తమ్ముళ్ళు అంటే నాకు జెంట్స్ అందరు ఇక్కడ కలుస్తుంటారు, కాలేజ్లో అక్కడిక్కడ కలుస్తుంటారు కాబట్టి తెలిసిపోయింది. అట్లా వీళ్ళ తమ్ముళ్ళతో నేను చాలా క్లోజ్గా ఉంటుండే. తర్వాత నేను పోయి కలిసినప్పుడు కూడా పెళ్లి చూపులకి వాళ్ళతో ఒక తమ్ముడు వచ్చినప్పుడు నువ్వు గీడింది ఉన్నావురా అంటే మా అక్కనే అనబట్టే, మీ అక్క నాకు చెప్పలేవంటే అది గవి చెప్తారా అనాలి అట్లా. ఓకే, చాలా కాలేజ్ నుంచి కాబట్టి అరే ఎట్లా మాట్లాడుకుంటారు కదా అట్లా. సరే నువ్వు కనిపిస్తే మేము అడగమా అంతే అంతే అట్లా ఇక్కడ ఎందుకున్నావు అని. కానీ హైలైట్ ఏంటంటే పక్క గల్లీలోనే పెట్టుకుని అసలు చూడకుండా అనేది మ్యారేజ్ అయిపోయిందంటే దట్ ఈస్ గ్రేట్ కదా. ఇక్కడ రాసి పెట్టి ఉంటే అక్కడ జరుగుతుంది. కానీ మీకు పక్క గల్లీలోనే రాసి పెట్టింది కాబట్టి అలా అయిపోయింది. ఓకే, కానీ లైఫ్ అలా అయితే మొత్తం ట్విస్ట్ అండ్ టర్న్స్ అనేది కూడా జరిగింది కంపల్సరీ. కానీ ఈ మూవీస్లోంచి పక్కకు తప్పుకోవాలి ఇంకా లేదు, సో ఇంకా రెగ్యులర్ జాబ్కి వెళ్ళిపోవాలని అనిపించిన సందర్భం ఏందన్నా అసలు? సందర్భం అంటే ఇప్పుడు నాకేమైనా సినిమాలు లేనప్పుడు నాకు కరెక్ట్ ఏంటంటే కరెక్ట్ సపోర్ట్ కూడా లేకుండా. ఇప్పుడు నేను కూడా అప్పుడు బ్యాచులర్ని, ఎగ్జామ్ మన ఇద్దరమే బ్యాచులర్ అనుకోండి, సేమ్ ఇలాగే. ఇప్పుడు సినిమాలు అయిపోయినాయి, నేను ఎప్పుడో లేట్ నైట్ ఒక్కోసారి రాకపోతుంటే నెక్స్ట్ డే వస్తుంటే. ఇప్పుడు రూమ్స్ షేరింగ్ చేసుకుంటారు, వర్క్ కూడా షేరింగ్ చేసుకుంటారు. అవును, కానీ నేను ఫస్ట్ కండిషన్ ఏంటంటే నేను టు బి ఫ్రాంక్ ఎవరితోనైనా రూమ్ షేర్ చేసుకున్నప్పుడు నాకు ఏ వర్క్ రాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం చేయగలుగుతా మీతో షేరింగ్ చేయాలంటే, అయితే ఈ ఫిజికల్గా నేను ఏం చేయగలుగుతా, ఏం చేయలేను. ఇప్పుడు మీరు కూడా ఒక షూట్కి వెళ్తారు, అలసిపోయి ఇంటికి వస్తారు, నాకు ఫుడ్ చేద్దామని చెప్తారు, మీరు బయట తినేసి వస్తారు. ఇప్పుడు నేను ఇక్కడ కొన్ని ఉన్నాను, నాకుతో ఫుడ్ చేయమంటే అప్పుడు మీ రియాక్షన్ ఏంది? ఇమీడియట్లీ అలసిపోతారు, నేను నీకు ఎందుకు అంటి పెట్టాలి. అప్పుడు నాకు ఒక ఈగో ప్రాబ్లం, నేను కూడా డబ్బులు పే చేస్తున్నా, నాకుతో నువ్వెందుకు అన్నావు. ఆ కాంట్రవర్సీలో నేను ఇప్పటికి కూడా అమీర్పేట కనకదుర్గ టెంపుల్లో ఒక పంతులు ఆయన గడితే చెప్తాను, కొన్ని ఒక దాదాపు 10 to 15 days ఆ గుడి మీద ప్లాట్ఫామ్ మీద వండుకున్న రోజులని ఇట్లాంటి సందర్భాలు జరిగాయి. అప్పుడు నేను అయిపోయినా ఇది కాదు, సెట్ కాదు ఇది, ఎందుకంటే ఉంటే స్వర్గము లేకుంటే నరకం అంటే కష్టము, ఏదో ఒక స్టాండ్లో సెట్ అయిపోదాము అని అప్పుడు జాబ్ హంటింగ్ చేశాను. ఇక కానన్నా ఆ రోజుల్లో మీరు ఎక్కడ ఉండేవాళ్ళు? అక్కడ కనకదుర్గ టెంపుల్ గురునానక్ ఉంది కదా, అవునవును, సత్యం థియేటర్, సత్యం థియేటర్ లేదు, అక్కడ రూమ్ రెంట్లో కిరాయికుంటాడు ఆ గల్లీలో. ఓకే ఓకే, మొత్తం అమీర్పేట వాసమే అనమాట మొత్తం. ఓకే, అప్పుడు కృష్ణ గారు అంతా దగ్గరలే కదా, అదే కదా. ఈ సినీ అవకాశాల కోసం తిరగడం కానీ చాలా తిరిగారు. ఎన్ని సంవత్సరాలు తిరిగారు మొత్తం? ఒక 3-4 years తిరిగాను. 3-4 years. వా, కమ్యూనికేషన్ బాగుంటే చెప్తున్నా, కొన్ని మంచి మంచి ఛాన్స్. అప్పుడు నా బ్యాడ్ లక్ చెప్పలేము, మిస్ అయిపోయింది మంచి. సరే, అప్పుడంటే అయిపోయింది, బట్ ఇప్పుడైతే టెక్నాలజీ అనేది కూడా పెరిగింది, అందరూ చూస్తూ ఉన్నారు, అంటే ఒక యాక్సెసిబిలిటీ అనేది కూడా ఎక్కువ ఉంది, చాలా ఎక్కువ ఉంది. ఇలాంటి సందర్భాల్లో మళ్ళీ సినిమాలలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలని కానీ లేకపోతే అవకాశాల కోసం తిరగాలని కానీ ఎప్పుడు అనిపించలేదా? అనిపించింది, కానీ కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే హూ ఇస్ ద రైట్ పర్సన్ అది కరెక్ట్ తెలియట్లేదు. రీసెంట్లీ ఇప్పుడు నేను పేరు చెప్పదలుచుకోలేదు, మళ్ళీ వెళ్ళాను జబర్దస్త్లో శ్రీదేవి డ్రామా కంపెనీ అని వస్తుంది. దాంట్లో ఎవ్రీ ఎపిసోడ్ ఒక్కొక్క సెగ్మెంట్ చేస్తారు వీళ్ళు, అంటే డిఫరెంట్ కేటగిరీ చేస్తుంటారు. ఒక ఇన్స్పిరేషన్ గాని గురించి అప్రోచ్ అయ్యాను. ఓకే, ఇక పర్సన్ పేరు చెప్పుకుంటే బాగుండేది. తను ఏం చెప్పాడు, నాకు సమ్ అమౌంట్ రిక్వెస్ట్ చేశాడు, ఒక మదర్ ఇట్లా ప్రాబ్లం ఉంది అని. నేను అవకాశం కోసం పే చేశాను. ఈ రోజు వరకు నెంబర్ బ్లాక్,
నా నెంబర్ ఎప్పుడు అవుడు ఐ కాంటాక్ట్. ఇప్పుడు జనరల్గా మీరే వచ్చి నేను అవకాశం ఇస్తా అన్నప్పుడు నాకు ఒక ఇప్పుడు నేనేంటంటే వాళ్ళు ఎవరి నుంచి వచ్చినా కాబట్టి ఆ పేరు నాకు తెలుసు. యా ఇప్పుడు ఆయన రిజల్ మదరా ఫేక్ మదరా ఐ డోంట్ నో. ఫొటోస్ పెట్టి నాకు ఇలా ఎమర్జెన్సీ ఒక 4,000-2,000 తక్కువ అవుతున్నాయి, పే చేయండి అంటే నేను పే చేసిన కదా. ఆ రోజు నుంచి స్విచ్ ఆఫ్ ఆర్ బ్లాక్ కదా, నాకు కాంటాక్ట్ లేడు. ఇప్పుడు అట్లా నేను ఎవరిని నమ్మగలుగుతా మీరు చెప్పండి. అక్కడ ఉన్న వ్యక్తి కూడా ఒరిజినల్ డూప్లికేట్ కూడా తెలియనప్పుడు అవుడు ఐ అప్రోచ్. నాకు అది చాలా ఉంది చేయాలని, ఎందుకంటే ఇది చిన్న ప్లాట్ఫామ్. ఇట్లాంటి ప్లాట్ఫామ్ పెద్ద ఫ్యామిలీ స్టార్, శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. దానివల్ల మాలాంటి వాళ్ళకి ఇట్లాంటి అంటే ఎవరికైనా కొద్దిగా డిమోటివ్ ఉన్న వాళ్ళకి, నేనేం పని చేయలేను అన్న వాళ్ళకి ఇన్స్పిరేషన్ టైప్లో తీసుకెళ్ళచ్చు ఒక సెగ్మెంట్ పెట్టి. మరి అది ఎలా అప్రోచ్ కావాలి? కానీ అప్రోచ్ అని కాదన్నా, ఈ అన్స్టాపబుల్ తర్వాత కూడా చూస్తే మీరంటే ఏంటో తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది కూడా ఇప్పటికి కూడా అర్థమైంది. గుర్తుపట్టడానికి పబ్లిక్ చాలా మంది కన్సల్ట్ శివలాగానే పిలుస్తారు ఇప్పటికి. ఇప్పటికి నా ఎక్కడ గుర్తుపట్టినా మీరు ఆ ప్రోగ్రామ్లో వచ్చారు కదా అది దానికి గుర్తుపడతారు. దట్ ఈస్ ఐఎమ్ నాట్ డినై దట్. బట్ వాళ్ళకి ఎప్పుడు అవకాశం వస్తుందో, వాళ్ళు మమ్మల్ని ఎప్పుడు పిలుస్తారో తెలియదు. అది నా కోసం కొంచెం ఎదురుస్తున్నా. కాకపోతే ఈ రెగ్యులర్ జాబ్లోకి పడిపోయిన తర్వాత ఇంకా అయిపోయాయి కదా సినిమాలు అది అని మళ్ళీ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నది. కానీ ఫుల్ పేజ్గా తయారు అంటే ఫుల్ పేజ్గా నేను చేయాలనుకున్నప్పుడు, అవకాశాల కోసము ట్రై చేయాలనుకున్నప్పుడు సర్వే కష్టమవుతుంది. ఓకే, అది దాని ఉద్దేశంతో నేను కొద్దిగా ఒక్కసారి స్టేబుల్ అయిపోతే అప్పుడు మనం మొత్తం జాబ్ మానేసి ఇక్కడికి డైవర్ట్ కావచ్చు. ఇది ఇంకా నాకు దీని మీద ప్లాట్ఫామే క్రియేట్ కానప్పుడు నేను ఎలా జాబ్ను వదిలేసి బయటకు రావాలి? సార్ స్టేబుల్ అనేది అసలు స్టేబుల్ అంటే ఏంటో చెప్పన్నా. స్టేబుల్ అంటే మనం రెగ్యులర్గా జరిగే అంటే ఒక మంత్లీ ఎక్స్పెన్సెస్కి మనకు సరిపడంత కావాల్సిన ఇన్కమ్ స్టేబుల్ ఉంటే స్టేబుల్. అంటే ఏదో కోటీశ్వర్లే కావాలని అదే ఏం లేదు. అట్లా మంత్లీ ఖర్చు వెళ్ళిపోయేంత ఉంటే మనం బయటకు వెళ్ళి ఒక 1 month తిరిగినా కానీ 10 రాళ్ళైతే ఒక రాయినా తగ్గుతుంది బయటకి, చాలు. ఆ ఒక్క రాయితో ఇంకొక 10 రాళ్ళు దొరుకుతాయి. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ ఇస్తే 10 ఇంటర్వ్యూలు ఎవరో ఒకరు చాలా రోజులు పిలుస్తారు కదండి. ఆ విధంగా ఓకే, దట్ ఈస్ నా ఉద్దేశం స్టేబుల్ అది. ఓకే, యా. కానీ కమింగ్ టు యువర్ ఫ్యామిలీ, మీరిద్దరి మధ్యలో ఎప్పుడైనా గొడవలు కానీ చికాకు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు నార్మల్గా ఉంటాయా? కంపల్సరీ ప్రతి హస్బెండ్ వైఫ్ చినుకు చినుకు వానలాగా జీవితం అన్నప్పుడు అవి జరుగుతూనే ఉంటాయి. ఓకే, సర్దుకుపోతూ ఉండడమే బెటర్. కానీ మీరు ఎప్పుడు చెప్పలేదా అమ్మ, అంటే మళ్ళీ సినిమాల్లో ట్రై చెయ్యి, ఊరికే మరి ఇంతమంది గుర్తుపడుతూ ఉన్నారు, అవకాశాలు వస్తాయి అని చెప్పేసి మీరు ఎప్పుడు చెప్పలేదా? వస్తే వెళ్తామని తను చూస్తాడు, వచ్చినప్పుడు వెళ్దు. ఇప్పుడు ముందరున్నది ఎందుకు, ఇప్పుడైతే మనకు కావాలి కదా ఉండడానికి. తనది నాది ఒకటే నిర్ణయం. ఓకే, ఏదున్నా కానీ కలిసి నిర్ణయం తీసుకుంటూ ఉంటారు అలా అనమాట. అట్లా ఉన్నది చేతిలో ఉన్నది పోగొట్టుకొని వేరే దాని గురించి వెతకడం కంటే వేరే దాన్ని మన దగ్గరికి వచ్చినప్పుడు మనం దీంట్లో కంఫర్ట్ ఉన్నాము, ఇది మనకు సరిపోతుంది అన్నప్పుడు దాన్ని వదిలిపెట్టడం బెటర్. ఉన్నది వదిలిపెట్టుకొని లేని దాని గురించి పగలడం ఎందుకు? ఓకే, అది సక్సెస్ అవుతామో కాదో తెలియదు కదా. ఈ రెగ్యులర్ జాబ్స్ అనేటప్పటికి ఎప్పటి నుంచి, ఏ ఇయర్ నుంచి మొదలెట్టారు మీరు? నేనా 2004 నుంచి. 2004 నుంచి అంటే మధ్యలో ట్రై చేశారు. ఓకే, యా. ఆ ట్రై చేసిన టైంలో అయితే ఈ పక్కన పెట్టేశారు కదా? అంతే, మొత్తం పక్కన పెట్టేసి మళ్ళీ ఒక 2-3 years నుంచి ఎప్పుడైతే అన్స్టాపబుల్ నేను కొద్దిగా పబ్లిక్లో తెలిసిపోయాను అప్పటి నుంచి మళ్ళీ ట్రై చేయడం మొదలుపెట్టాను. కానీ ఫుల్ ప్లేట్ ఇట్లా 2-3 దెబ్బలు తగిలినాయి. ఇప్పుడు జబర్దస్త్లో పోతే కూడా జబర్దస్త్లో 2-3 వాళ్ళు కూడా నన్ను అట్లనే మోసం చేశారు. ఇప్పుడు దగ్గర నెంబర్స్ ఉన్నాయి. ఈ లెక్కను చూసుకుంటే ఎంతమంది చేతిలో మోసపోయారన్నా? ఒక 10-15 people దగ్గర. అయినా కానీ స్టిల్ మళ్ళీ ట్రై. అంతే మరిగా. ఓకే, ఎందుకంటే అది నా బ్యాడ్ లెక్క, ఆయన బ్యాడ్ లెక్క పక్కన పెడితే నేను ఏదైతే గోల్ రీచ్ కావాలనుకుంటున్నానో అవకతవకలు జరుగుతూ ఉంటాయి, ప్లస్ అండ్ మైనస్ అవుతూ ఉంటాయి. కానీ నేను ఏదైతే అచీవ్ కావాలన్నా అది నేను చేస్తూనే ఉంటాను. ఓకే, ఇప్పుడు డ్రైవింగ్ కూడా అదే కదా పద్ధతి. 1 year కష్టపడ్డా, 1 year తర్వాత అందరు తిట్టిరు. ఎగ్జాంపుల్ ఈమె కూడా అన్నది, ఎందుకు నీకు అవకాశము డ్రైవింగ్, నీకు కనిపిస్తుందా కనిపించదో, రేపు పొద్దున ఏమన్నా అయితే ఎట్లా, నువ్వే మాకు ఒక్కరివే, ఇక్కడ ఎవరు లేరు మాకు, మేము నా బాబు నా భార్య అంతే. కాబట్టి రేపు పొద్దున ఏమన్నా అయితే ఎట్లా అంటే నేను అనుకున్న సాధించే వరకు ఎంత కష్టమైనా భరిస్తా అని చెప్పి దాన్ని సాధించాను. ఒక 1 year కష్టపడి సాధించిన. ఇది కూడా ఏదో ఒక రోజు సాధిస్తానని నమ్మకమే ఉన్నది. ఓకే.